నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో రూలింగ్ నెంబర్ 2 డెస్టినీ నెంబర్ 1 గురించి చెప్పుకున్నాం. అదే జన్మ సంఖ్య 2 విధి సంఖ్య 1 గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు జన్మ సంఖ్య 2 విధి సంఖ్య 2 గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే 2వ తేదీని కానీ 11వ తేదీని కానీ 20వ తేదీని కానీ 29వ తేదీ ఈ తేదీలలో జన్మించిన వారికి విధి సంఖ్య 2 అవుతుందో వారిని గురించి ఇప్పుడు వివరించుకుందాం. వీరిపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జన్మ సంఖ్య 2 చంద్రునికి సంబంధించింది, విధి సంఖ్య కూడా చంద్రునికి 2 కాబట్టి చంద్రునికి సంబంధించింది ఇది కూడా. వీరు పొట్టిగా ఉంటారు, అయినా పొట్టిగా ఉన్నా కూడా అందంగా ఉంటారు. అందులో కొందరు మాత్రం పొడవుగా ఉండే అవకాశం ఉంది. వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే చంద్రుడు ఎలా వృద్ధి చెందుతాడో, ఎలా క్షీణిస్తుంటాడో వీళ్ళ ఆలోచనలు కూడా అట్టే హెచ్చు తగ్గులుగా ఉంటాయి అన్నమాట, మారుతూ ఉంటాయి. వీరి ముఖంలో ఏదో తెలియని అట్రాక్షన్ ఉంటుంది. అయితే వీరి మనసు చంచలత్వం కలిగి ఉంటుంది. వీరు ఏదైనా ప్లాన్ వేస్తే దాని మీదనే ఉండరు, మారుతూ ఉంటారు. వీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు. మొండితనం కూడా ఎక్కువగానే చెప్పాలి. వీరు చెడుగా ప్రచారం చేస్తారని చాలామందికి అపార్థం చేసుకుంటారు వీళ్ళని. వీళ్ళు చెడుగా ఎవరికైనా చెప్తారని అట్లా, కానీ వీళ్ళు చెప్పరు అట్లా. వీళ్ళ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఉద్యోగం చేస్తూ కూడా వ్యాపారాలు చేస్తారు వీళ్ళలో చాలామంది. అది కూడా కలిసి వస్తుంది. అది ఏమేమి వ్యాపారాలు చేయవచ్చు అంటే సౌందర్య సాధనలు, అంటే బ్యూటిషియన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏ అయినా వాటిల్లో ఎక్కువ అవకాశం ఉంది. ఇది వాళ్ళకి కలిసి వస్తుంది కూడా. వీళ్ళు చాలా అందంగా ఉంటారు, అందువల్ల సినీ పరిశ్రమలో రాణిస్తారు. మంచి కల్పనా శక్తి, ఊహాశక్తి కలిగి ఉంటారు. వీరు కవిత్వం అంటే చాలా ఇష్టం, మంచి కవిగా కూడా రాణిస్తారు. రచనలు అంటే కూడా ఇష్టమే. వీరు ఎక్కువగా సైన్సు, కంప్యూటర్ రంగాలలో బాగా రాణిస్తారు. మేనేజ్మెంట్ రంగాల్లో తక్కువ అనే చెప్పుకోవాలి. మధ్య తరగతి అంటే అంత పెద్ద కాకుండా అంత చిన్న కాకుండా ఒక మధ్య తరగతి కంపెనీలలో అయితే మేనేజ్మెంట్ వ్యవహారానికి వీళ్ళు పనికొస్తారు. వీరికి ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. ఈ జన్మ సంఖ్య 2 విధి సంఖ్య 2 కాబట్టి ఏదైనా గవర్నమెంటు సలహాదారులుగా కూడా వీళ్ళు బాగా పనికొస్తారు. మంచి మంచి సలహాలు ఇస్తారు వీళ్ళు. వీరికి అనుకూలమైన పేర్లు ఉన్నట్లయితే జీవితం ఉన్నతమైన స్థితిలో ఉంటారన్నమాట. వీళ్ళు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తారు. విదేశీ ప్రయాణాలంటే చాలా ఇష్టం వీళ్ళకి. చల్లని ప్రదేశాలు అంటే చల్లగా ఉంటాయి కదా, హిమాలయ పర్వతాలు అంటే కొడైకెనాలు ఇట్లాంటి, అంటే వీళ్ళు చల్లని ప్రదేశాలు అక్కడ చూడాలని ఇష్టం వీళ్ళకి. వీళ్ళు కోరుకోవాలని ఉంటారనమాట. వీరికి వేధించే సమస్యలు ఉంటాయి మనసులో, కానీ బయటకు అస్సలు చెప్పరండి వీళ్ళు. వారిలో వారే మదన పడతారు. వీరికి మానసిక క్రమశిక్షణ అవసరం. చంద్రుడు అంటేనే మనసు కారకుడు కదా. వీళ్ళు అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. వీరికి అనుకూలమైన నామ సంఖ్య ఉన్నట్లయితే ఇవన్నీ కూడా అధిగమించుతారని చెప్పాలి. వీళ్ళకి చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. సరి అయిన ట్రీట్మెంట్ అవసరం కూడా అవుతుంది వీళ్ళకి. ఇవి రూలింగ్ నెంబర్ 2 డెస్టినీ నెంబర్ 2 గురించి. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురువు అండి. మీకు ఒక విషయం చెప్పాలా అందరికి కూడా, నా వీడియోలో డెస్టినీ అని కాకుండా డస్టర్ అని, డిస్నీ అని వస్తుంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు తప్పు జరుగుతుంది. డిస్నీ కాదు, డస్టరు కాదు, డెస్టినీ అని అర్థం. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నాకు వీడియో చేయడం ఇప్పుడిప్పుడే చేస్తున్నాను కాబట్టి నాకు అంతగా బాగా తెలియదు. అంటే ఇది సబ్జెక్ట్ అయితే తెలుసు, ఈ వీడియోలు చేయడము ఇవన్నీ కూడా నాకు తెలియదు. అందుకని ఇప్పుడిప్పుడు చేస్తున్నాను. అందుకనే నేను మీకు కనిపించకుండా చేస్తున్నాను. ఏమైనా తప్పులు చెప్తానేమోనే అని కనిపించుకోకుండా చెప్తున్నాను. తప్పులు జరగకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అది గమనించండి అందరూ కూడా. కానీ డస్టర్ అని కాదు, డిస్నీ అని కాదు, డెస్టినీ దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకునేది. ఇది అయితే ఇది తప్పుని అందరూ కూడా గమనించండి. జై గురువు అండి.